హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కడప కారం దోశ చేయబోతున్నాం. లెట్స్ గో. కారం దోశకి కారం కావాలి మరియు చిన్న చట్నీ కావాలి. ముందు అవి ప్రిపేర్ చేసేద్దాం. నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా, ఎందుకంటే పాడైపోద్ది ఒక్కడికే కాబట్టి. చట్నీ రెడీ అయిపోయింది. మీడియం సైజ్ ఎరగడ్డ, ఉప్పు, కారం కూడా అయిపోయింది. ఇంకా మనం దోశ రెడీ చేసేద్దాం. ఇప్పుడు మనం రెండే దోశలు చేసుకుందాం. ఒకటి కారం దోశ, ఒకటి మనకు కావాల్సినటువంటి ఎగ్ దోశ. ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి మనం పెద్దది వేస్తే అది అవ్వదు, కాబట్టి మనం చాలా చిన్న దోశ వేయబోతున్నాం. నార్మల్గా హోటల్స్ అయితే చేయండి. హోటల్స్ ఏం చేస్తారు, వేసి తర్వాత దీని మీద కారం పోసేసి ఇచ్చేస్తారు. అది తప్పు. రాయలసీమ మనకు కడప కారం దోశలు వచ్చేది. ఇట్లా బాగా రెగ్యులర్గా కాల్చి దాని మీద కారం పోస్తారు అనమాట. రియల్గా ఇంట్లో చేసేది ఇలాగే చేస్తారు. హోటల్స్లో కారాన్ని ఆ యొక్క తర్వాత పెట్టేస్తారనమాట. అలా పెట్టకూడదు, దాని యొక్క ఫ్లేవర్ పోద్ది. దీని మీద కారం వద్దాం. ఇప్పుడు మనం ఎగ్ దోశ వేద్దాం. నార్మల్గా హోటల్స్లో ఎగ్ దోశ చాలా చండాలంగా చేస్తాం అనమాట. నీట్గా చేస్తాం. సో ఎగ్గు కొట్టుకోవాలి. ఇక్కడ అడ్డుపోతుంది. ఇది చిన్న దోశ కాబట్టి అడ్జస్ట్ చేసుకోండి.
వేసి కలిపేస్తాం. అప్పుడు అది ఎగ్ దోశ ఎందుకైతే అది ఆ యొక్క ఎగ్ ఫ్లేవర్ పోగొడుతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఎగ్ దోశలో ఉప్పు కారం కలిపేసి తినేస్తే ఆ యొక్క ఎగ్ ఫ్లేవర్ దొరుకుతుంది. అలా కాదు చేయాల్సింది. వాళ్ళంతా తప్పు చేస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ యొక్క దోశను కూడా బాగా కాల్చాలి. రెండు వైపు బాగా కలిస్తే ఆ ఎగ్ నార్మల్గా హోటల్స్లో అయితే చేయరు. హోటల్స్ ఏం చేస్తారు, ఇట్లా వేసి తర్వాత దీని మీద కారం పోసేసి ఇచ్చేస్తారు. అది తప్పు. రాయలసీమ అనగా కడప కారం దోశలో చేయరు. ఇట్లా బాగా రెండు వైపులా కాల్చి దాని మీద కారం పోస్తారు అన్నమాట. రియల్గా ఇంట్లో చేసేది ఇలాగే చేస్తారు. అలా చేయాలి ఎగ్ దోశ. ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ వల్ల కొంచెం అటు ఇటు కానీ నార్మల్ అయితే మొత్తంలో వస్తుంది. టేస్ట్ ఇంప్రూవ్ సూపర్ ఉండదు. చూద్దాం టేస్ట్. ఎగ్ సపరేటు, కారం సపరేటు, దోశ సపరేటు. ఇప్పుడు తింటే ఉంటుంది. పొగలు కడప కారం దోశ తినడానికి ఒక అదృష్టం ఉండాలి. ఈ కారంలో టమాటాలు వేస్తారు, తిరగవాత పెట్టేస్తారు, నాశనం చేస్తారు. ఇదే ఎగ్ దోశ అని చెప్పి మీ మొగాన్ని కొడతారు. అది కాదు, ఇది కరెక్ట్ చేసే విధానం. ఇది కడప కారం దోశ అంటే. దీనికి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 4.5. చిన్న దోశ కాబట్టి 4.5. సో నెక్స్ట్ వీడియోని మళ్ళీ వెళ్తాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి. బాయ్.